హలో అంకుల్, మీ గురించి మన మున్నాయి చెప్పాడు. అంకుల్, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. బావ కళ్ళలో ఆనందం కోసం, అక్క కళ్ళలో ఆవేశం కోసం మనుషులు మర్డర్ చేసేవాళ్ళన్నారు, కానీ ఏ సంబంధం లేని నాలాంటి వాళ్ళ కోసం ఏంటిదంతా? సంబంధం లేదా? ఏందా బట్ట చూస్తూ ఉండవు? అదే పనిగా నీ ఎంటపడేదానికి మేమేమన్నా నీ ఫ్యాన్సా? 6 ఏళ్ల క్రితం నా మనుషుల్ని కొట్టినా, అయ్యపోయిన బాధలో ఉన్నామని వదిలేసిన. 5 ఏళ్ల క్రితం నా ఆస్తిని కొల్లగొట్టినావు, ఉద్యమంలోకి పోయిన ఊపులో ఉన్నామని ఊరుకున్నా. నా ఊళ్ళల్లో మీటింగులు పెట్టినావు, నా భూముల్లో జెండాలు పాతినావు. నా సామ్రాజ్యం వదిలేసి సిటీకి వచ్చి సెటిల్మెంట్ చేసుకుని బతికే స్థాయికి తిప్పేశావు. టైం బాగలేదనుకున్నా, నా ఆధిపత్యం మీద కొట్టినావు. దేవుడు దయలేదనుకున్నా, కానీ 8 నెలల క్రితం నువ్వు నా గుండెల మీద కొట్టినావు, గుర్తులేదా? వాడెవడో తెలుసా? నా కొడుకు, దామోదర్ రెడ్డి చిన్న కొడుకు. పులిలా తిరగాల్సిన వాడు పేషెంట్ల విక్రమ్ హాస్పిటల్లో బెడ్ మీద పడున్నాడు, కోమాలో. 8 నెలల నుంచి మనకొస్తే కష్టం, మనకు కావాల్సిన వాళ్ళకొస్తే అది నరకం. నరకం. అది చెప్పడానికి ఇవన్నీ. స్నేహితుల్ని కిడ్నాప్ చేసే రౌడీలు, పిచ్చికినట్టు పరిగెత్తించే కార్లు, కళ్ళ ముందు పేలే బాంబులు, ఇవన్నీ ఎలకని చంపడానికి ఎరవేసే ఉల్లిపాయ లాంటివి. ఇవన్నీ ఎందుకు చేశానో తెలుసా? నువ్వు చావుకి భయపడకూడదు, బతకడానికి భయపడాలి. భయం అదెలా ఉంటుందో నాకు తెలియదు, కానీ అవతల వాళ్ళ కళ్ళల్లో దాన్ని చూస్తుంటే నాకు బాగుంటుంది. ముఖ్యంగా నీ కళ్ళల్లో చూస్తే ఇంకా బాగుంటుంది. మీరు చెప్పిందంత వినాలా ఒక్కడనిపిస్తుంది అంకుల్. మీకు అన్నీ ఉన్నాయి, డబ్బు, పేరు, అధికారం, తొక్క, తోలు, మట్టి, మశానం అన్నీ ఉన్నాయి, ఒక్క భయం తప్ప. ఇప్పటిదాకా మీరు ఎదుటి వాళ్ళు భయపడుతుంటే చూడడం తప్ప మీరు ఎప్పుడు భయపడలేదు, అంతేగా? ఇది అసలు ఇష్యూనే కాదు. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. బుల్లెడే, అంకుల్ చెప్పు, నేను మాట మీద నిలబడే మనిషిననే. మీ చేత భయంతో ఉత్సవం పూచినది. హరే కృష్ణ 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 హరే హరే. బూతులు మాట్లాడడం మానేసాక ఎందుకు స్వామి నాకు ఇలాంటి సంజయ్ కూల్ అంకుల్, మన ఇద్దరి మధ్య గొడవ ఎందుకు అంకుల్? మన ఇద్దరం కలిసి ఒక టీమ్గా పనిచేద్దాం ఏంటి? చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. ఖచ్చితంగా ఇస్తాను, గ్రాముల్లో కిలోల్లో కాదు, టన్నుల లెక్కనిస్తాను. భయం భయం భయం. ఇదే అంకుల్ భయం అంటే. ఆకలేసినప్పుడు తినడానికి తిండి, తినకపోవడం ఉపవాసం. నిద్ర వచ్చినప్పుడు ఎదురుగా పడుకోవడానికి మంచం ఉండి కూడా పడుకోకపోవడం జాగారం. కోపం వచ్చినప్పుడు చేతిలో కత్తి ఉండి తెగ నరకడానికి తలకాయ ఉండి కూడా నరకపోవడమే మానవత్వం. అది నాలో ఉంది, నీలో ఉందా? నీలో ఉందా? అంకులు, నువ్వు మాలా చదవు, ఇంటర్వ్యూలకి వెళ్ళవు, ఉద్యోగాలు చెయ్యవు, ట్యాక్సులు కట్టవు, అయినా నేను సుఖంగానే కదా ఉండమంటా. ఇంతకుమించి మేమేం చేయాలా? చచ్చిపోవాలనా? అందుకే చెప్తున్నా, ఏదో తల్లి బిడ్డ న్యాయంగా బతుకుతాం. నువ్వు అలా కార్లు తిరుగుతూ గుండాయిసం చేసుకుంటా పో, అలా పక్క నుంచి గుట్టు చెప్పుడు కాకుండా వెళ్ళిపోతాం. అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ కారాపు దిగితే ఇదిగో ఇలాగే చండాలంగా ఉంటుంది. అసలు ఈ మధ్యన కుర్రోళ్ళు చాలా డేంజరస్ ఉన్నారు అంకుల్. కెలికితే క్యామిడీకి చంపేసేలా ఉన్నారు. ఇంత చెప్పినా కూడా నువ్వు కన్విన్స్ అవ్వకపోతే రేపొద్దు ఇంకో ఫ్రెష్ బ్యాచ్ వేసుకొని తీసుకురా. కానీ ఇలా పారిపోయిన మటుకు కాదు. కొట్టుకోవాలనుకున్నా, తిట్టుకోవాలనుకున్నా, చంపుకోవాలనుకున్నా, ఆఖరికి కబుర్లు చెప్పుకోవాలనుకున్నా కూడా సరే వెయిట్ చేస్తూనే ఉంటే 24 hours సంజయ్ సాహు, కేరా ఉస్మానియా క్యాంటీన్, హైదరాబాద్. నేను చాలా గురు. ఆల్కోట్ తెలి దిగిపోయిందండి అంకులు. అధ్యక్ష, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధ్యక్ష, నాలాంటి పుల్లకాలలో కూడా కొడితే కత్తిలా రోడ్లు దిగిపోయిందంటే
దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజల సొమ్ముని కాంట్రాక్టర్లు బాగా దోచుకు తినేస్తున్నారు. ఎట్లాగైనా మన గట్టి చర్యతో ఆపాలి అధ్యక్ష. మీరు చర్యలు తీసుకుంటాను ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నాను అధ్యక్ష. హౌ సార్ 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 మళ్ళీ ఏంట్రా? అతన్ని చంపకుండా ఎందుకు వదిలేశారు సార్? వెరీ స్మార్ట్ క్వశ్చన్ మై బాయ్. యుద్ధంలో గెలవడం అంటారా శత్రువుని చంపడం కాదు సార్ శత్రువుని ఓడించడం. సార్ ఏం చెప్పాను? ఓడించడం ఓడించడం. సార్. ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం, ఓకే సార్. చంపడం కాదు. సార్ On the way, he's on the way to break your bones and throw them away. రాయ్, నేల నీరు నిప్పు గాలి ఆకాశం ఇవన్నీ అందరివి. నీ అబ్బసొత్తు కాదు, నీ సార్ అబ్బసొత్తు కాదు. అర్థమైందా? చెప్పు, నేను చెప్పినాను చెప్పు. నీ సార్ ఒక్కడికి 1000 ఎకరాలు వద్దు, ఎక్స్ట్రా ఉన్నదంతా ఇచ్చేయమని చెప్పినాను చెప్పు. నేను చెప్పినాను చెప్పు. నా పేరు తెలుసా? సంజయ్ సాహు చెప్పాడు చెప్పు. సంజయ్ సాహు చెప్పాడు చెప్పు. సంజయ్ సాహు చెప్పాడు చెప్పు.